ఏ ఏంటి ఈ టైంలో? మీ నాన్న స్వామి కరెక్ట్గా 4ంటికి రమ్మన్నారు. ఏమో పియమో అడగడం మర్చిపోయాను. అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున 4కే వచ్చేసాను. ఏయ్ నీకేమన్నా లూసా? ఇదేమన్నా బ్యాంకా? పనిచ్చి జీతం ఇవ్వడానికి. జీతం ఏమీ అవసరం లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర పనిచేయడమే నా అదృష్టం. ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను. ఆత్మలు నా కళ్ళ కనిపించవని నీకెవరు చెప్పారు? సూపర్ సార్. దీనికోసమే మీ దగ్గర ఎలాగైనా చేరిపోవాలనుకున్నా. మీరు మనసు పెట్టి వరం ఇస్తేనే సార్ నా థీసిస్ పూర్తవుతుంది. ప్లీజ్ సార్. థీసిస్ టైటిల్ ఏంటి? ఆత్మలు వాటికి జరిగే సేవలు. వెరీ నైస్. సరిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి ఇది? ఆత్మలు ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము. బాగుందా? మొత్తం ఫ్యామిలీ టైటిల్కి తగ్గట్టే తగిలారు. ఏదో ఒక శ్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారనుకోకు. అది తప్పు. ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా? అదంతా మాస్ హిప్నాటిజం, మెంటల్ కండిషనింగ్, మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగే. అమెరికాలో డేవిడ్ కాపర్ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు. అదేమైనా నిజమా? ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా? అంత అబద్ధమేనా? ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న డిబేట్కి నేను రావట్లేదు. కానీ వీటిని అడ్డం పెట్టుకుని దయ్యం వదిలిస్తాను, ఆత్మలతో మాట్లాడతాను అని చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్. ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను. నువ్వు ఇప్పుడు కాశ్మీరా ఫ్రాడా కాదని కనిపెట్టబోతున్నావా? కనిపెట్టడానికి ఏం లేదు. వాడు కన్ఫర్మ్గా ఫ్రాడే. నేను ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తాను. దట్స్ ఇట్. బాయ్, దయ్యాలు తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే కదా, కోటప్పకొండ తిరణాలలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగున పడ్డ దర్గాలా అయింది. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కాశ్మీరా? రంజాన్కు బక్రీద్కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తిన్నవాడే కదా. ఇప్పుడు మన పని మనల్ని చేసుకునేకుండా చచ్చాడు. నువ్వే ఏదో ఒకటి చేయి బాయ్. మన ఇద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే. బాయ్, కాశ్మీరా స్వామి ఇంటికి ఎలా వెళ్ళాలి? ఓర్ని అయ్యా, అండర్ గ్రౌండ్ లో అడ్డమైన పనులు చేస్తున్నారా? మీ కోసి కారం పెట్టాలరా. పెడతా. భాయ్ బావున్నారా భాయ్? నీ కొడుకును ఒకసారి పిలు. ఎవరు? కాశ్మీరానా? వాడి సమయంలో ధ్యానంలో ఉంటాడు. నానా మోటార్ లేదా? లెట్రిన్లో నీళ్ళు రాట్లేదు చూడు. ధ్యానం చేసే స్థలం ఇదేనట్రా? స్థలంలో ఏముంది భాయ్, మనసు పరిశుభ్రంగా ఉంటే చాలదా? ఈ గబ్బు జోకులు మనగాడు కాదు. పాలు గుడ్లు ఎడకిపోతున్నాయో నాకు బాగా తెలుసు. గుడ్లేమో నాగరాజుని, పాలు ఆ యోగరాజుని చేరుతున్నాయి. చేరుకుంటే ఈదులో ఉన్న టీ స్టాల్లో మిలిటరీ హోటల్లో ఈ అని ఇక్కిలితో నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారా? భాయ్ ఏం చెప్పమంటావు, అది వాస్తు కోసం జనం ప్రేమతో పెట్టుకున్నారు. పెద్ద లాఫింగ్ బుద్ధావి. 420కి డూప్లికేట్ నా కొడుకులాగా మొహం పెట్టుకునే. ఏంది బాయ్ పొద్దునే 65 నూనెలాగా సుర్రమంటున్నావు? ఏందే ఒంట్లో బాగాలేదా బాయ్? నాకేందిరా, బాహుబలిలో వలసే ఉన్నాను కదా, 100 మంది ఒక్కసారి కూర్చుని సారీ భాయ్, కొంచెం బలంగా ఆశీర్వదించాను. నా దురదృష్టం రా, వ్యాపారం చతికిల పడే వాలిపోయింది. భాయ్ పోనీ ఈ చెట్టుకో మేకొట్టి కొన్ని ప్రత్యేక పూజలు మీకోసం చేసి వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా? ఇప్పుడు మన హవా కాదుగా, అలాగే మాట్లాడతాం. సరే ఇప్పుడు మన హవానే నడుస్తుంది గానీ ఏంది మ్యాటర్? చూడు కాశ్మీరా, మనందరం కలిసి కట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా బతికిన ఊర్రా అయితే. నీ మ్యాటర్ లోకి రావా బాయ్? రండి భాయ్. ఏడికి లాక్కెళ్ళిపోతున్నారా? మ్యాటర్కి వస్తున్నాను రా, చెప్తాను. ఇంకో హిందువులందరూ మీ కాడికి, ముస్లింలు మా కాడికి, క్రైస్తవులు టీవీలో మైకేల్ స్వామి మైకేల్ దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ. ఇప్పుడంతా రివర్స్ అయింది. ఏం మంత్రం వేసావో తెలియదు కానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు. మన వ్యాపారంలో ముందు వెనక తేడాలు వచ్చినా భాయ్, ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా భాయ్? రే నేను ఫ్రాడ్నా? రే మీ మనస్సాక్షికి నడిచే ఉండిలో పెట్టారా ఏంది? మన దాన్నే ఉంటారా? పాము పుట్టిన బోర్ల నుంచి బ్యాక్ అంతా కడుతున్నారేంది? ఎగ్జిబిషన్ లో చిన్నపిల్లకి ఎలా దిక్కులు చూసుకుంటారా బాయ్? టీవీ ప్రోగ్రామ్ టైం అయింది నాకు. వదలరా, ఇదే ఈ బ్రూడి యాశాలకి తిక్కరేగిద్ది. రే టీవీలో యాక్టింగ్ కుమ్మేస్తున్నారు. నాకు యాక్టింగ్ రావట్లేదు. దెయ్యాలను వదిలిస్తా అన్న పేరుతో నలుగురు కొట్టంగాల్ని ఎంటేసుకుని బాడీని పీస్ పీస్ చేస్తున్నావు. కాల్లో తెలిసి స్టెప్లు వేస్తున్నట్టు సీన్ చేస్తున్నావు. దెయ్యాలను వదిలించమంటే డ్రామాలు ఆడుతున్నావు ఏంట్రా?
రేయ్, ఇది మ్యాజిక్. ఈ లాజిక్ తెలియని పిచ్చి జనం అంతా మీరేదో పెద్ద బాబా లేనట్టు మిమ్మల్ని నమ్మి డబ్బులు తెచ్చి మీ మాన కొడుతున్నారా? కాశ్మారా, అందరూ వ్యాపారం చేయాలరా. ఇంతటితో ఈ టీవీ స్టంట్ లాపే, లేదనుకో లేదంటే ఏం పీకుదావేంది? కాశ్మారా వదిలేరా ముసలోడిని. నువ్వైనా ఇప్పుడే నీకు ఏజ్ అయిపోయింది, నీకు వాడు గుర్తొచ్చిందా? ముసలాడు, వదిలేయరా. రారా. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఖాన్ సాహిబ్ నా బామ్మరిదే. ఆ చెవులో మాటేసానుకో మీ ఫ్యామిలీ మొత్తం లోపలికి నువ్వు ముందు వెళ్ళిపోయింది. బయటికి పో. కుదిరితే ఆడిని కూడా తోలుకురా, ఆశీర్వదించి పంపిస్తా. పో పో. రేయ్, ఏంట్రా నన్నే నడు రోడ్లో నించోబెడతారా? అంత తురుంగాళ్ళ మీరు? ఈ రోజుతో మీ సిటీ సినిగిపోయినట్టే. రేయ్, రేపేమి ఇంటికి పోలీసులు వస్తారా? అయిపోయారా మీరు? పోలీసుల చేతిలో మీ ఫ్యామిలీకి బ్యాండ్ బజా భారతే. భక్తులొచ్చే వేళయింది. ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంప్ అమౌంట్ అవుతుంది. రే రే కాశ్మోరా, బాయ్ మనల్ని ఇరికించేశాడు రా. పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా. అన్నింటినీ దాచిపెట్టే, మెయిన్ గా పాంపుటం దాచిపెట్టేరా. కాశ్మీరా నువ్వేనా? అయ్యా, ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా. నేను చీరలు అమ్ముకునేవాణ్ణి. ఇది సాముద్రిక పట్టయ్యా. అనుష్క ఈ చీర కట్టుకుంది. అదో బ్రెయిన్లెస్ బేబీ, ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందయ్యా. మీరు కానివ్వండి అయ్యా. ఏసీ స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి తీసుకొచ్చిన ఆనవాళ్ళ లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. సార్ సార్ ఏం కాశ్మీరా, విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు తమరు? ఏదో టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాట, పెద్ద హిట్ అట, టీఆర్పీ కూడా రెచ్చిపోయిందట. వాళ్ళ ప్రోగ్రామ్, వాళ్ళ టీఆర్పీ, మనకే ఉంటుంది. కూర్చో. ఏదో మాయలు చేస్తున్నావంట, మంచిది కాదు. అయ్యా, మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇవి వేషాలు కాదయ్యా, ఆత్మల యొక్క వేవ్స్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం. శ్రద్ధగా ఉద్దిగా పద్ధతితో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సాముద్రికలో ఉంది. ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు, మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయంలో కూడా దీన్ని ఎవరు నేర్పించలేదు. అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ శ్రమిస్తున్నామయ్యా. పూర్తిగా నమ్మచ్చు సార్. హలో, అది మ్యాటర్ ఏం కాదు. స్టేషన్ బయట పార్క్ చేసిన ఇన్నోవా కనపట్టలేదు. కొంచెం సాయం పడతావా ప్లీజ్? మన బండా? డిపార్ట్మెంట్ బండి, బయట తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా, వర్కౌట్ అవ్వట్లా. చూసి పెట్టవా? ఏంటి సార్ ఇది? పోలీస్ నెట్వర్క్, జీపీఎస్ అని చాలా ఉంటాయి. మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను. జోకులు ఆపవయ్యా. మలేషియా ఫ్లైట్ని నెలల తరబడి చూస్తున్నారు. ఇది జస్ట్ కారు. 2 రోజుల్లో సేమ్ మీటింగ్ ఉంది. పెద్దోళ్ళకి తెలిస్తే పరుగు పోద్దయ్యా. కొంచెం చూసి పెట్టు. అక్యూజ్ ఇక్కడ పూజలు కుదరదు సార్. కావాల్సిన ఫెసిలిటీస్ అని నేను ఇస్తా. మనకెందుకు ఏ వస్తువుల ఏర్పాట్లు? ప్రతీకరా దేవి దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి. అది అడ్డమైన చోట చేయలేం సార్. అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేసో మీకే తెలుసు. ఆత్మలు కన్ఫర్మ్గా రావు. మరి మన ఇంటికి వచ్చేయండి. ఇవాళ గవలేసి చూసి రేపు పట్టేద్దాం. వచ్చేటప్పుడు 2 లీటర్ల పాలు, 6 గుడ్లు తీసుకురండి. అలాగే సార్. తమ్ముడు, గుడ్లు మాత్రం తెస్తే చాలా? టమాటాలు, ఉల్లిపాయలు, కారం? మనం ఏమన్నా పకోడీలు వేసుకుని మంది ఇస్తున్నామా? దైవ కార్యాన్ని మీరల్లా. సరే సరే, ఆత్మలతో మాట్లాడబోతున్నాం. గుడ్లు పాలు గుళ్ళో పుట్లో పడడానికి. ఇదిగో తమ్ముడు, విషయం బయటికి లీక్ అయితే బాగా. నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు. మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు. సూపర్.